నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాంగ్రెస్ సర్కార్ యొక్క లక్ష్యమన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాలో 65 కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపుగా 10,000 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్థానిక కలెక్టర్ పాల్గొన్నారు. అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, సమిష్టి కృషితో ఈరోజు భూపాలపల్లిలో సుమారు 10,000 మందిని ఎన్రోల్ చేసి చదువుకొని 10వ తరగతి నుంచి పీజీ, పిహెచ్డి వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఉద్యోగాలు రాక, కంపెనీలతో ఇంటర్వ్యూ దొరకక అనేక అవస్థలు పడి చెడుల వల్ల కలవాటై, డ్రగ్స్ కలవాటై ఈరోజు గంజాయి కానీ అదేవిధంగా ఇతర గుడికాలకు అలవాటై తల్లిదండ్రులు మా కొడుకులు ప్రయోజకులు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకొని కూలీనాలు చేసి భూములు అమ్ముకొని చదివిస్తే ఉద్యోగాలు లేక ఏదైతే పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలు, అదేవిధంగా టీటీసీ, బీఈడీ చదివినటువంటి వారికి వివిధ శాఖలలో 58,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఒక నియోజకవర్గంలోనే సుమారు 12-13,000 మంది ఇక్కడ నిరుద్యోగ యువత రావడం, నిరుద్యోగ సమస్య బాగా ఉందని గుర్తించి ఈ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి మీ శాసనసభ్యునిగా నా ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర కంపెనీ ద్వారా